యువతను తీర్చిదిద్దడం తమ బాధ్యత అని జ్యోతిష్మతి విద్యా సంస్థల చైర్మన్ జువాడి సాగర్ రావు అన్నారు. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ జువాడి సాగర్ రావు మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవునూరు గ్రామానికి చెందిన విద్యార్థి బండి వికాస్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ క్లిష్ట పరిస్థితుల మధ్య బీటెక్ ఫీజు చెల్లించేందుకు చేతిలో డబ్బులు లేకపోవడంతో ఆయన తల్లి ఆర్థిక సమస్యల కారణంగా ఇటీవలే ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి నెట్టివేయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నత విద్యను అభ్యసించాలనే వికాస్ సంకల్పాన్ని తెలుసుకున్న చైర్మన్ జువాడి సాగర్ రావు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. విద్యార్థి కుటుంబ పరిస్థితిని పరిశీలించిన అనంతరం బండి వికాస్కు జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తిగా ఉచితంగా బీటెక్ ప్రవేశాన్ని కల్పిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందులు ఏ విద్యార్థి భవిష్యత్తుకు అడ్డంకి కాకూడదు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాగర్ రావు తెలిపారు. ఈ నిర్ణయంతో బండి వికాస్ హర్షం వ్యక్తం చేస్తూ జ్యోతిష్మతి కళాశాల చైర్మన్ జువాడి సాగర్ రావు, సెక్రటరీ జువాడి సుమిత్ సాయికి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో బండి వికాస్ కళాశాల ప్రతినిధులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాలో ముస్సాల్ మండలంలో ఆను గ్రామంలో ఉన్నాను. మా అమ్మ ఆర్థిక సమస్యలతో వేస్తుంది 10 రోజుల క్రితం. అందువల్ల నాకు బీటెక్ ఎంసెట్లో 40,000 ర్యాంక్ వచ్చింది. కానీ మా ఆర్థిక సమస్యల వల్ల మా అమ్మ వేసుకోవడం వల్ల మాకు చేంజ్ అవ్వలేదు. అప్పుడు మేము జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ టెక్నాలజీకి వచ్చాము. అక్కడ చైర్మన్ గారు జువాడి సాగర్ రావు గారు మాకు 4 ఇయర్స్ ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నారు విత్ హాస్టల్. సార్కి ధన్యవాదాలు. నేను ఇక్కడ బాగా చదువుకొని అన్ని రకాల స్కిల్స్ అన్నీ నేర్చుకొని సార్కును ఈ కాలేజ్కి ఒక మంచి పేరు తెప్పిస్తాను. థ్యాంక్ యూ. ఆర్థిక సమస్యలతో ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. అతని కుమారుడు అయిన బండి వికాస్ ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి చదువుకోకపోవడం వల్ల ఇంటి దగ్గరనే ఉండి సామాజిక మాధ్యమంలో మన జ్యోతిష్మతి చైర్మన్ గారు సాగర్రావు గారు వారు చెల్లించిపోయి నేను 4 సంవత్సరాలు నేనే ఉచిత విద్య భోజనం అందించుకుంటూ మీ కుమారుని ప్రయోజకుని చేస్తానని వారు తెలపడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్. కుమారుడు మా దగ్గర ఏమైందంటే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతో తల్లి ఇలా చదువుకున్నందుకు ఆర్థికంగా లేక తల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. దీంతో మా సారు మా జ్యోతిష్మతి కాలేజీ జువాడి సాగర్రావు గారు మా అబ్బాయికి కాలేజీ నుంచి మొత్తం ఎలాంటి ఫీజు లేకుండా మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాం సార్.